విషయంలో వివాదం చెలరేగి నడి రోడ్డుపై జిమ్ ట్రైనర్ దారుణ హత్యకు గురైన ఘటన కాకినాడలో జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతై 23 రోజుల తర్వాత ఆచూకీ తెలిసిన మత్స్యకారుల తాజా వివరాలను కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. 7గురిలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పెండింగ్ బిల్లుల కోసం డిప్యూటీ సీఎం పట్టి ఎస్ఐఆర్ లో నోటీసుల ఘట్టం మొదలైంది. ఎన్యూమరేషన్ ఫారాల్లో సరైన వివరాలు లేని ఓటర్లను అధికారులు జాబితాలో చేర్చలేదు. వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మెదక్ జిల్లాలో రోజు రోజుకు వంట గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. సిలిండర్లు సకాలంలో అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా షాపులు కళకళలాడుతున్నాయి. దీంతో ఖమ్మంలో సందడి వాతావరణం నెలకొంది. రాఖీలు కొనేందుకు షాప్ మరో విరామం తీసుకుందాం. నేపాల్లో వచ్చిన జల ప్రళయం ఇప్పుడు భారత్ కూడా ఓ హెచ్చరికగా మారిందా? టిబెట్ వైపు సంభవించిన వరదలపై ముందస్తు సమాచారం అందలేదని నేపాల్ చైనాపై ఆరోపిస్తోంది. వరదలు ముంచెత్తిన తర్వాతే సమాచారం అందిందని చెబుతోంది చైనా. అయితే ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. రేపు టిబెట్ లోని బ్రహ్మపుత్ర ఎగువ ప్రాంతంలో ఇలాంటి విపత్తు సంభవిస్తే నేపాల్లో వరదల తర్వాత వెలుగులోకి వచ్చిన సమాచార లోపం ఇప్పుడు బ్రహ్మపుత్ర విషయంలో భారత్ కూడా హెచ్చరికగా మారింది. చైనా నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు భౌగోళికంగా సున్నితమైన ప్రాంతంలో ఉండడంతో భద్రత, నీటి ప్రవాహం, సమాచార మార్పిడిపై అనేక ప్రశ్నలున్నాయి. అయితే చైనా చిన్న విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్. జబ్బు వచ్చిందంటే చాలు కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగాలి. టెస్టుల పేరుతో వేలాది రూపాయలు ఖర్చు చేయాలి. కానీ ఇక ఆ పరిస్థితి అవసరం లేదంటోంది ఏపీ ప్రభుత్వం. ఒక్క బ్లడ్ డ్రాప్ తో ఏకంగా 45 రకాల పరీక్షలు, అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. విజయవాడలో అందుబాటులోకి వచ్చిన సిటీ డయాగ్నోస్టిక్ హబ్ సామాన్యులకు ఇప్పుడు వరంగా మారింది. ఒకప్పుడు రక్త పరీక్ష చేయించుకోవాలంటే ల్యాబ్కి వెళ్ళాలి, శాంపిల్ ఇవ్వాలి, మళ్ళీ రిపోర్ట్ కోసం వెళ్ళాలి. కానీ విజయవాడ సిటీ డయాగ్నోస్టిక్ హబ్ లో మాత్రం సిస్టమ్ మొత్తం డిజిటల్. ఉదయం హెల్త్ సెంటర్ లో ఇచ్చిన బ్లడ్ శాంపిల్ అత్యాధునిక ల్యాబ్ కు చేరుతుంది. పరీక్షలు పూర్తయ్యాక రాత్రికి రిపోర్ట్ మీ మొబైల్లో ఉంటుంది. ఈ డిజిటల్ హెల్త్ హబ్ లో అసలు ప్రక్రియ ఎలా సాగుతుంది? ఇది పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? వివిసి గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తనిష్క్ బ్రాండ్ మియా గోల్డ్ షోరూమ్ తో పాటు టైటన్ ఐ ప్లస్, టైటన్ గ్రూప్ కు చెందిన ఫాస్ట్ ట్రాక్, టైటన్ వాచెస్ తదితర బ్రాండ్స్ కు చెందిన 3 తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి ప్రపంచ వేదికపై మార్మోగింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్స్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.